ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం సమాధానం. ఇలా మాట్లాడుకుంటే ప్రతి ప్రపంచానికి తీరని లోటుకు సమాధానం ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి పిల్లలు. అంతేందుకు దాని గురించి మనం గొప్పగా మాట్లాడుకున్న సాక్షాత్తు ప్రభువే సమాధానకర్త అని. అది ఎవరో కాదు, ఎవరు తీర్చలేని సమస్యకు ఆయన సమాధాన కారకుడుగా ఉన్నాడు. సొలొమోను కీర్తిని ఎంతైతే మనం ప్రశంసించామో అంతకంటే రెట్టింపుగా మన సాక్షాత్తు మన ప్రభు యొక్క సమాధానకర్త ఏ రీతిగా ప్రపంచానికి ఈ లోకానికి సమాధానం అనుగ్రహించేశాడో, యావత్ ప్రపంచానికి ఇశ్రాయేలుతో సహపౌరులు కాని వారికి కూడా ఏ సమాధాన సువార్తను ప్రకటించి ఆయన సమాధానపరిచాడో, అందుకని ఆయన విషయంలో ఇతను నా ప్రియ కుమారుడు, నేను ఈయనను ఆనందిస్తున్నాను అని అతని కుమారుడుగా దేవుడు ఏం చేశాడు. సొలొమోను విషయంలో దావీదు గారు తన కుమారుని గొప్పగా మాట్లాడుకున్న, నిజంగా ఇతను దావీదు కుమారుడు కదా అని ప్రపంచం అంతా కూడా కొనియాడింది. అతని క్రియల్ని బట్టి కూడా తన తండ్రి ఘనపరిచిన సందర్భాన్ని మనకు కనబడుతూనే ఉంటుంది అతని మాటను బట్టి. ఎందుకంటే అతని కీర్తి పక్కన ఉన్న దేశాలు సైతం వ్యాపించేసింది. షేబా దేశపు రాణి సైతం వచ్చి తనకున్న ప్రశ్నలన్నింటి కూడా సమాధానం అతని దగ్గర తీర్చుకుంది. అతను తీర్పు తీర్చే విషయంలో కూడా అతనుకున్న తీర్పుకున్న ఒక జ్ఞానాన్ని బట్టి అక్కడ ఉన్న వారందరూ కూడా దానికి ప్రశ్నకు సమాధానం దొరికింది అన్నట్టుగా సంతోషించేశారు సొలొమోను గారి న్యాయమైన తీర్పుని బట్టి. ప్రభువు కూడా, దేవుడు కూడా ఒక నిబంధన ఇచ్చేస్తారంట. ఆయన నిబంధన తీసుకొచ్చిన వారంట, ఆ నిబంధన వారి జీవమునకు సమాధానమునకు కారణమయ్యను, భయభక్తులు పుట్టించడానికై నేను వాటిని వారికి ఇచ్చి తిని. ఎందుకు ఇచ్చారంట? యెహోవా యందు భయభక్తులు పుట్టించడానికి ఒక నిబంధన ఇచ్చేసారు. అది మన సమాధానానికి జీవానికి కారణమైందంట. ఇంకా మాట్లాడుతూ, వారు నా యందు భయభక్తులు కలిగి నా నామ విషయంలో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు దుర్బోధ నేమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషం నుండి అనేకులను త్రిప్పిరి. ఎవరు త్రిప్పారంటే ధర్మశాస్త్రం అనుసరించి నడిచిన, వాక్యోపదేశం చేసిన యాజకుల గురించి మాట్లాడుతున్నారు. వారు ఎవరో కాదు, యెహోవా దూతలు అంటున్నారు. అలా సమాధాన పరిశ్రమ ఇంకా కొత్తగా మాట్లాడితే ఏమంటాడు? దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు. ఎవరైతే సమాధానం పరుస్తారో వారు దేవుని కుమారులు అన్నారు. ఈ సమాధాన సువార్తనే మనం ప్రపంచానికి తీసుకుని వెళ్తున్నాము. అనేకులకు ఉన్న ప్రశ్నలకు సమాధానం తీసుకొచ్చినప్పుడు, మనశ్శాంతికి మనసుకు సమాధానం తీసుకొచ్చినప్పుడు, ప్రశాంతత తీసుకొచ్చినప్పుడు, మోక్షం అనేది ఈయనలోనే ఉంది, ప్రభువులోనే ఉందని ఈ సత్య సువార్తను, ఈ సమాధాన సువార్తను ప్రపంచం ముందుకు తీసుకొచ్చినప్పుడు నిజంగా దాన్ని బట్టి మనం కూడా దేవునికి కుమారులుగా పిలువబడుతున్నాం. ఎందుకంటే వారికి ఉన్న సమస్యలన్నిటి కూడా పరిష్కారం ప్రభు అనే మాట మనం తీసుకొచ్చినప్పుడు ఈ సువార్తను ప్రకటించే వారు బాధను అందుకని సుందరమని. ఎందుకనంటే ఇది సమాధాన సువార్త ప్రపంచానికి మనం అందించేది కూడా. ఈ యాజకులు కూడా దేవుడు గొప్పగా తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఈ సమాధానానికి కారణం అన్న మాట మాట్లాడుతున్నాం. ఏది? ఈ నిబంధన అంట. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకుందరు. వారు జ్ఞానాన్ని బట్టి ధర్మశాస్త్రాన్ని బోధించాలి. ఆయన యొక్క నిబంధన కూడా, ఆయన యొక్క జ్ఞానం కూడా ఇది సమాధానానికి కారణం. ఆయన పెట్టిన నిబంధనలన్నీ కూడా సమాధానానికి కారణం అంటున్నాడు పిల్లలు. సో ఈ మాటలన్నీ కూడా మన మనసులో ఉన్నాయి కాబట్టి మనం ముందుకెళ్ళినట్లయితే మనం ఇంతగా మాట్లాడుకున్న మాటలను బట్టి ప్రతిసారి రెండు అంటే సందర్భాలను ఉద్దేశిస్తూ ప్రవచనాలు మనకు బాగా కనబడుతూ ఉంటాయి. సొలొమోను గారి విషయంలో ఎందుకు అతను సమాధానకర్తగా ఉన్నాడు, అతని గురించి కూడా కొన్ని కీర్తనలు మనకు కనబడుతూ ఉంటాయి. ఒక మాట, రెండు కీర్తనలు మనం చూసుకుని ముందుకెళ్దాం పిల్లలు. కీర్తన భాగం నుంచి 78వ అధ్యాయం చూద్దాం పిల్లలు. అలాగే 89వ అధ్యాయం కూడా మనం చూద్దాం. ఈ రెండు కీర్తనలకు మాట చూసుకొని అతని గురించి మాట్లాడుకుందాం. 89వ అధ్యాయం 33వ వచనం నుంచి కొన్ని మాటలు కిందకి చూద్దాం పిల్లలు. నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమైన 89వ కీర్తన 33వ వచనం నుంచి కొన్ని మాటలు. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను. అబద్ధికుడనై నా విశ్వాసతను విడువను. నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాట మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధి ఉండుననియు చంద్రుడున్నంత కాలం అతను నిలుచుననియు మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసి దావీదుతో నేను అబద్ధమాడను. ఇట్లు సెలవిచ్చి ఉండి నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు. నీ అవిశక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు. సరిపోతుంది పిల్లలు. ఈ మాటలన్నీ కూడా సాక్షాత్తు దావీదు గారి యొక్క సింహాసనం, ఆయన చేసే పనులను బట్టి తన కుమారునికి సంతానం ఇస్తాను, మీ సంతానం నుంచి సింహాసనాన్ని అధిష్టిస్తారయ్యా అని దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని
తన పితరులు జ్ఞాపకం చేసుకున్న దావీదు గారు తరం గతించిపోయిన తర్వాత, సొలొమోన్ గారు తరం గతించిపోయిన తర్వాత ఆ ఇజ్రాయేల్ ఉన్న ఒక గుంపు వారు, సమూహం వారు జ్ఞాపకం చేసుకుని ఎత్తి చూపిన మాటలు ఏమని మాట్లాడేశారంట? నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను, అతని సంతానము శాశ్వతంగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలం అది నిల్చునని అంటున్నాడు. పిల్లలు నిజంగా చెప్పాలంటే దావీదు గారి సంతానం స్థిరంగా నిలబడిందంటే మనం ఏం చెప్పగలుగుతాం? స్థిరంగా నిలబడిందంటే ఇప్పుడు అతని తరంలో వచ్చిన వారు ఇప్పుడు ఎవరు పాలిస్తున్నారు? ఇప్పటికి చెప్పాలంటే అక్షరార్థంగా ఎవరు పాలించట్లేదు. ఆయన తరంలో ఉన్న వారిని సూచిస్తూనే సాక్షాత్ అదే తరంలో నుంచి, అదే గోత్రం నుంచి వచ్చిన ప్రభువును కూడా సూచిస్తున్న మాటలకు. అలాగే కీర్తన భాగం ఇంకొక మాట కూడా చూద్దాం. 72వ కీర్తన, 72వ కీర్తన సొలొమోను గారు రచించిన మాట చూద్దాం పిల్లలు. 5వ వచనం నుంచి కొన్ని కిందికి చూద్దాం. సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము, తరములన్నిటను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. గడ్డి కోసిన వీటి మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచు వర్షం వలెను అతడు నిజము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రం నుండి సముద్రము వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు. తర్షీషు రాజులు దీపముల రాజుల కప్పం చెల్లించెదరు. శేబారాజులను కానుకలు తీసుకుని వచ్చేదరు. రాజులందరూ అతనికి నమస్కరించెదరు. అన్యజనులందరూ అతని సేవించెదరు. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరారాధులను అతడు విడిపించును. నిరుపేదల యందును బీదలయందును అతడు కనికరించును. బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారం నుండి అతడు వారి ప్రాణం విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. అతడు చిరంజీవి అగును. బంగారం అతనికి ఇవ్వబడెను. సరిపోతుంది పిల్లలు. ఈ మాటలన్నీ కూడా చదువుతూ ఉంటే అది సొలొమోను గారి కాలాన్ని సూచించిన ఇది నిజంగా అతనికి వర్తించదేమో అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రుడు నిలిచిపోవు వరకంట, చంద్రుడు ఉన్నంత కాలమే కాదంట. ఇప్పుడు ఆల్మోస్ట్ చంద్రుడు మన తరంలో కూడా చంద్రుడు కనిపిస్తున్నాడు. అయినా అతని సింహాసనం నుంచి వచ్చిన వారు ఎవరు కనిపించట్లేదు. అంటే అప్పుడున్న కాలంలో అతని సింహాసనాన్ని, అతని యొక్క గోత్రంలో వచ్చే వారిని సూచించిన ఇది సాక్షాత్తు ప్రభుకే వర్తిస్తుందన్నట్టుగా కొన్ని మాటలు మనకు బాగా రిజిస్టర్ అయిపోయిన మాటలు మనకు తెలుసు. చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నింటిను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. ఇంకా కిందికి వస్తుంటే అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగుతుందంట. ఒక తరం రాబోతుంది. ఆ తరంలో చంద్రుడు సహితము ఏమంటారు, సూర్యుడు సైతం రక్తవర్ణుడు అవుతాడు. చంద్రుడు లేకపోవను, అతడు ప్రకాశింపడు. ఈ మాటలు మనం వింటూ ఉంటాం. అది రెండో రాకడ సూచించిన మాటలు మనం వింటూ ఉంటాం. అదే మాట మాట్లాడుతూ సొలొమోను గారి గురించి మాట్లాడితే ఏమంటారంటే అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లులంట. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో కానీ ఆ రోజుల్లో కానీ నీతిమంతులు వర్ధిల్లాలంటే అది వర్ధిల్లుతున్నారు. నీతిమంతులు ఎవరైనా పిలువబడుతున్నారంటే వారి క్రియల్ని బట్టి అబ్రాహాము నీతిమంతుడుగా పిలువబడలేదు. ఆయన యొక్క కృప ద్వారానే, దేవుని యొక్క ప్రేమ ద్వారానే ఆయన విశ్వాసం ఉంచడం, ఆ విశ్వాసము తన క్రియలను బట్టి అతను నీతిమంతుడిగా తీర్చింది. ఆ నీతి ఎవరో కాదు, సాక్షాత్ ప్రభువైన యేసుక్రీస్తు వారు. నోహు నీతిని ప్రకటించారంట. నీతి అంటేనే ప్రభువుకు సాక్షార్థం. ఆయన ప్రకటించిన విశ్వాసమే వారిని నీతిమంతులుగా తీర్చింది. ఈ రోజుల్లో మనం చాలా మందిని నీతిమంతులు అంటున్నాం, కానీ దేవుని ఇచ్చిన సువార్తను బట్టి, సమాధాన సువార్తను బట్టి, వారి పరిస్థితులను బట్టి, వారి తీరుని బట్టి మనం వారిని నీతిమంతులు పెంచుతున్నాం. దేవుడు వారిని నీతిమంతులు పెంచుతున్నారు. ఇదంతా ఎలా జరిగిందంటే సాక్షాత్తు ప్రభు వల్లనే జరిగిందన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక కిందికి వచ్చిన మాటలు అన్ని కూడా చూస్తుంటే రాజులు సైతం అందరూ నమస్కరించేద్దరు, అన్యులు సైతము ఆయన పూజించేద్దరు. అంటే ఆయన ప్రియుడిగా కాబట్టి, ఆయనే ప్రభువు కాబట్టి, ఆయనే రాజాధిపతి, రాజులకు రాజు కాబట్టి అతన్నే పూజించేద్దరు. అది ప్రభువుకే అక్షరార్థంగా సొలొమోను సూచించిన ఇది ప్రభువుకు వర్తించే మాటగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ కొత్తల మీదకి వచ్చేసరికి పిల్లరా, ఈ సమాధాన సువార్త మనకు అందిన తర్వాత ఆయన మాటలు ఎక్కడైతే ప్రకటింపబడుతున్నాయో ఈ ప్రతి విషయంలో నిజంగా సమాధానం అనే మాట మనం ఇందాక మనం మాట్లాడుతాం. సమాధాన పరచువారు ధన్యులు అన్నాం. అది ఎవరు సమాధాన పరచువారు అంటే రచ్చబండ మీద కూర్చొని తీర్పు తీర్చేవారు సమాధాన పరచువారు కానే కాదు. అది మామూలుగా మనం అనుకున్న సమాధానానికి సమాధానం కానే కాదు. ప్రతి సమస్యకు సమాధానం అంటాడు. ఇంకొక మంచి మాట గతించిన దినాల్లో మనం లూకాసు వార్తలకు మాట చూసుకున్నాం. అదే మాటను ఆ భాగంలోనే 1వ అధ్యాయంలోనూ అలాగే 2వ అధ్యాయంలో మంచి మాటలు మనం కనబడుతూ ఉంటాయి పిల్లలు. అది చూసుకుని మనం ముందుకు వెళ్దాం పిల్లలు. లూకాసు వార్త 1వ అధ్యాయం
1వ అధ్యాయం 76వ వచనం నుంచి కింది చూద్దాం పిల్లలు. మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్తనా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ అని ఎవరిని సూచిస్తున్న మాటలు? ప్రభువునకు ముందుగా నడుతూ అని ఎవరిని సూచిస్తున్న మాటలు? ఓ శిశువా నువ్వేమంటున్నాడు? ఓ శిశువా నువ్వు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు అంటున్నాడు. ఆ శిశువు ఎవరు? యోహాను గారు, బాప్తిసం ఇచ్చి యోహాను గారు. అతని గురించి మాట్లాడుతున్నారు. అతను ఏమంటున్నాడు? సర్వోన్నతుని ప్రవక్తగా అనబడదు, అంతేకాదంట ఆయన మార్గాలను సిద్ధపరచడానికి నువ్వు ప్రభువునకు ముందుగా నడుతూ అన్నాడు. ఆయన రాక కంటే ముందు ఇంచుమించు మనం 6 నెలల వ్యవధి అనుకుంటున్నాం కదా. ఆ 6 నెలల ముందు కాలంలో వచ్చిన వారు ఎవరు? బాప్తిసం ఇచ్చి యోహాను గారు. ఏది యొక్క ఆత్మయు ఆయన యొక్క ఆవేశాన్ని కలిగిన అంటే ఆ ప్రేరేపణ కలిగిన అదే ఆత్మ నడిపింపు కలిగిన ఒక యోహాను గారిని మనం చూస్తూ ఉంటాం సమాజంలో. అతని గురించి మాట్లాడుతున్నావు. సర్వోన్నతుని ప్రవక్త అనబడదు, ప్రభువు కంటే ముందుగా నడుతూ ఆయన ఎందుకు వస్తున్నాడు, ఏమని తీసుకొస్తున్నాడు మాటలు చూడండి పిల్లలు. మన పాదములను సమాధాన మార్గంలోకి నడిపించినట్లు మన పాదాలను ఎక్కడికి నడిపిస్తారంట? సమాధాన మార్గంలోనికి. ఇప్పుడు మనం సమాధాన పరచువారు ధన్యులు అనుకుంటున్నాం కదా. ఆ సమాధాన పరచడానికి ఒక ప్రభు రాబోతున్నాడు. ఆయన సమాధాన కర్త, యెహోవాకు ప్రియుడు, అంతేకాదు యెహోవాకు ఇష్టుడు. ఎవరైతే సమాధాన పరుస్తారో వారు దేవుని కుమారులని మన మాటలు మనం విన్నాం కదా. ఆయన ఈ లోకంలోకి వస్తున్నాడంట. ఆయన వస్తూనే ఏమంటున్నాడు? మన పాదములను సమాధాన మార్గంలోకి నడిపిస్తున్నాడంట. అంటే మన మార్గాలు ఇంతవరకు మనం నడిచే మార్గంలో సమాధానం లేదా? ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు కుటుంబ సమస్య, ఈ సహోదరుల మధ్య సమస్య, ఈ స్నేహితుల మధ్య సమస్య, ఇది కంపెనీలో ఉన్న సమస్య, ఈ సమాధానాలకు ఆ ప్రశ్నలకు సమాధానం కాదు ఇది. ఈ మన జీవితానికి ఉన్న ఒక మార్గం ఏదైతే ఉందో ఆ మార్గానికి సమాధానం తీసుకురావడానికి ప్రభు రాబోతున్నాడంట. ఆ మాట చూడండి. మన పాదములను సమాధానంలో మార్గంలోకి నడిపించినట్లు చీకటిలోను మరణోచ్చయంలోను కూర్చుండు వారికి వెలిగించుటకై మహావాత్సల్యతతో బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను అన్న పిల్లల. సాక్షాత్తు అది ఎవరో కాదు, ప్రభువు రాబోతున్నాడు. ఆయన వచ్చి చీకటిలో ఉన్న వారికి, మరణఛాయలో ఉన్న వారికి సమాధానం ఇవ్వబోతున్నాడంట. ఇది ఎలాంటిదంటే ప్రతి దానికి చీకటిలో ఉన్న జీవితాలకు సమాధానం ఆయనే, మరణఛాయలోకి వెళ్ళిపోయే వారికి సమాధానం ఆయనే, శాంతికరమైన మార్గంలోకి నడిపించడానికి సమాధానం ఆయనే. ఇలా ప్రతి ప్రశ్నకు సమాధానం ఆయనే అంటున్నాడు. ఇంకా మంచి మాట 2వ అధ్యాయంలో కూడా ఈ మాట అర్థం అవ్వాలంటే ఈ 2వ అధ్యాయంలో మాట మనకి ఇంకా మంచి మాట. 2వ అధ్యాయం చూద్దాం పిల్లలు. 2వ అధ్యాయం 27వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై అంటే ఎవరి విషయమై? దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన్ని ఎత్తుకొని ఎవరిని ఎత్తుకుంటున్నారు? ఎవరు తీసుకొచ్చారు? ఇప్పుడు మరియమ్మ యోసేపులు తల్లిదండ్రులుగా ఉన్నారు కాబట్టి ప్రభువును దేవాలయానికి తీసుకొచ్చేసారంట. ఆయన ప్రభు శిష్యుడుగా ఉన్నప్పుడు ఆయన ఒకరు ఎత్తుకున్నారంట. ఎవరు ఎత్తుకున్నారు? అక్కడ ఎవరు ఎత్తుకున్న వ్యక్తి కనబడుతున్నారు దేవాలయంలో. ఎవరున్నారు అక్కడ? యోహాను గారు కూడా చాలా ఇంచుమించు 6 నెలల ముందు కాబట్టి అతను కూడా చిన్న వయసు అవుతుంది. సుమియోన్ అనే ఒక దైవజనుడు కనబడుతూ ఉంటాడు. ఇది మన టాపిక్కి బలమైన మాటగా. అతను ఎదురు చూస్తున్నాడు. అలా ఎదురు చూస్తున్న ఆయన దగ్గరికి తల్లిదండ్రులు యేసుక్రీస్తు వారిని తీసుకొని వచ్చేసి ఆయన చేతుల్లో పెడుతున్నారు. దీని కొరకే నిబంధనలు కానీ ధర్మశాస్త్రం కానీ ఇవన్నీ కూడా ప్రకటించేసి దాని కొరకే నేను ఎదురు చూస్తున్నానని ఆయన చేతులకు తీసుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోవచ్చుచున్నావు అంటాడు. ఎవరితో మాట్లాడు? ఎవరు పలుకుతున్న మాటలు ఇవన్నీ? సుమియోన్ అనే ఒక దైవజనుడు, ఒక ప్రవక్త పలుకుతున్న మాటలు, ఒక యాజకుడు పలుకుతున్న మాటలు. నాదా అంటే తండ్రితో మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అంటున్నాడు. ఇంకా చూడండి పిల్ల, అన్యజనులకు నేను బయలుపరచుటకును వెలుగుగాను నీ ప్రజలకు మహిమగాను నీకు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. అంటే రక్షణ ఎవరి ద్వారా కలగబోతుందని చెప్తున్నాడు ఈయన. యేసు వారి ద్వారానే కలగబోతుంది. ఆ రక్షణ నేను ఇప్పుడు కన్నులారా చూశాను. దానికి నిదర్శనమే ఈ శిశువు. నాదా
సత్యస్వరూపి ఇక్కడ మాట చూడండి, నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోలిసిన. ఇతను ఎవరు అంటే పైన భాగం అంతా కూడా చదువుతూ ఉంటే నాకు అర్థమవుతుంది. సిమియోన్ అనే ప్రవక్త, యాజకుడు. అంటే యాజక ధర్మం చేస్తున్నారు, నీతిగా బ్రతుకుతున్నాడు. అంటే చాలా మంది ఇజ్రాయెల్లో ప్రభు రాబోతున్నాడని నిరీక్షించిన వాళ్ళు చాలా తక్కువ కనబడుతున్నారు. కిందన ఒక ప్రవక్తి కనబడుతుంది, అన్న అని ఒక ప్రవక్తిని కనబడుతుంది. అంటే విధవరాలైనా కానీ వృద్ధాప్యంలో కూడా ఆ ప్రార్థన జీవితాలను కలిగి భక్తిగా తన విశ్వాసాన్ని కాపాడుకున్న ఒక స్త్రీ కనబడుతుంది. అదే అధ్యాయంలో కిందికి చూస్తుంటే చివరిలో కనబడుతుంది. అలాగే తన నిరీక్షణ కొరకు, తన రక్షణ కొరకు ఇజ్రాయేల్లో కనిపెట్టుకున్న వాళ్ళు చాలా మంది లెక్క పెట్టవచ్చు మనం ఆ తరంలో. అందులో ప్రాముఖ్యమైన వ్యక్తి, ప్రముఖుడు సిమియోను. అతనికి కూడా ఏంటంటే అతను ఎదురు చూసినా, నియమాలు పాటిస్తున్నా, ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నా తనకి సమాధానంతో అంటే ఒక పరిష్కారం లేదు. ఇప్పుడు ఎప్పుడు రాబోతున్నాడు ఆయన రక్షణ, ఎప్పుడు ప్రపంచానికి మోక్షం జరగబోతుంది, నిజంగా రక్షకుడు ఎప్పుడు రాబోతున్నాడో ఇది కలవరమైపోతుంది ఆ జీవితం అంతా కూడా. అలా ప్రతి సమస్యకు ఈ సమాధానం రానే వచ్చేసిందని వెంటనే అతని చేతిలోకి తీసుకొని వస్తున్నాడు. నాదా నేను సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నాను, చాలుగా ఇది కొరకే నేను ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాను, ఇప్పుడు నేను పోయినా పర్లేదు అన్నట్టుగా అతని స్టేట్మెంట్ ఉంది. పిల్లలు నిజంగా చెప్పాలంటే సమాధానమైన మాట అది మామూలు విషయం కానే కాదు పిల్లలు. ఇంకా చెప్పాలంటే మనం ఆ వారాల గురించి ఈ వారాల గురించి మాట్లాడుకుంటాం, కానీ సమాధానం అనేది ఆత్మఫలాల్లో ఒకటి పిల్లలు. మనకు బాగా తెలిసిన మాట కదా. ఆ మాట చూద్దాం, గల్తీ రాసిన పత్రిక 10వ 22వ వర్షం చదువుతూ మన అన్ని కూడా కనబడుతుంటాయి. కానీ 5వ అధ్యాయం మన ఇవన్నీ నోటెడ్గా ఉండాలి. మరి ఆత్మఫలాలు, శరీరకారములు ఎన్ని అనేది ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము అంటున్నాడు. ఇప్పుడు ఆత్మఫలాల్లో ఒకటేది సమాధానం. అందుకని ఈ సమాధాన సువార్త మన దగ్గరకు వచ్చింది కాబట్టి సమాధానాన్ని నిజంగా దీనికి సమాధానం కలిగి ఉండడానికి ఇది మామూలుగా ఉండేది కాదు. దీని కొరకు మనం ప్రయత్నించాలి, ప్రయాసపడాలి, ఇది పోరాడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా ఆ మాట కూడా చూడండి పిల్లలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూడండి పిల్లలు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగినటకు ప్రయత్నించుడి అంటున్నాడు పిల్లల. సమాధానం ఉండాలంటే దాంతో పాటు ఏముండాలంట? పరిశుద్ధత ఉండాలి. నిజంగా చెప్పాలంటే ఇది ఓన్లీ పరిశుద్ధత ఉంటేనే కాదంట. ప్రతి ప్రశ్నకు సమస్యలతోనే మనం వస్తూ ఉంటాం పిల్లల. ఎప్పుడు వస్తుందో సాలరీ, ఎప్పుడు ఇంక్రిమెంట్ అవుతుందో, ఏ సంవత్సరం అవుతుందో, ఈసారి నాకు కరెక్ట్ టైంకి వస్తుందో లేదో, నేను అనుకున్న రోజు వస్తుందో లేదో, లేదు నా కుటుంబంలో ఈ ఫంక్షన్ జరుగుతుందో లేదో, నా ఆరోగ్యం క్షీణించిపోతున్న ఆరోగ్యం మెరుగవుతుందో లేదో, ఇలా ప్రతి సమస్యలు అన్నీ తీసుకుని వచ్చేసి సంఘంలో ఉన్నాం అనుకోండి పిల్లలు. ఇన్ని సమస్యలతో నేను నిజంగా దేవుని సన్నిధిని ఆరాధించగలుగుతాం అంటే మన విశ్వాసం ఎలా ఉండాలంటే నా దేవుడు అన్నీ నెరవేర్చగలుగుతాడు. నా ప్రతి సమాధానానికి ప్రశ్నకు ఆయనే సమాధానం అని మనకు గుర్తెరిగితే అన్నిటికీ జవాబు వచ్చేసినట్లే. అందుకని పరిశుద్ధతో పాటు ఏం కావాలంట? ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు సమాధానం కూడా ఉండాలి. ఇది సమాధానం. అందుకని ఏమన్నాడు? ఆత్మ ఫలాల్లో ఒకటి. నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉన్న తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత, ఈ సమాధాన సువార్తను అందిపుచ్చుకున్న తర్వాత మన జీవితంలో ఇది సమాధానం అనేది ఒక ఫలంలో అభివృద్ధి పొందాలంటున్నాడు. అంతేకాదు ఇది ఆత్మ కలిగించు ఐక్యత అంటాడు, బంధము అంటాడు. ఆ మాట కూడా చూడండి పిల్లలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి మాట మనం చూద్దాం పిల్లలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికంతోను నడుచుకొనవలనని అంటున్నాడు పిల్లరా. అలా నడుచుకోవాలంటే ఈ సమాధానానికి పెట్టిన పేరును మార్చడం పిల్లరా. మీరు సమాధానమును బంధము చేత అంటున్నాడు. అది మామూలు కాదంట. మనకి ఇంకో చాలా బంధాలు తెలుసు మనకు. ఆ బంధాలన్నిటికీ వేరుగా చెప్తున్నాడు. సమాధానం అనే ఒక బంధం కూడా ఉంది. అది ఆత్మఫలంలో ఒకటి. ఆ ఆత్మఫలంలో ఉండడానికి ఆ మాటను ఏమంటున్నాడు? పరిశుద్ధతే కాదయ్యా, పరిశుద్ధతతో పాటు మనకి ఏముండాలంట? సమాధానం కూడా ఉండాలంట. ఈ సమాధానం అనే బంధం అంట మనం కలిగి ఉండడానికి ప్రయత్నం, అంటే ఐక్యము కాపాడుకుంటే శ్రద్ధ కలగాలి. శ్రద్ధ కలిగి మనం ఈ లోకంలో జీవించాలంటున్నాడు. ఇదేందయ్యా అంటే సమాధానం అనే బంధము అంటున్నాడు పిల్లలు. అది కలిగిన వారికి జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారమే ఉంటుంది. సిమియోను ఎంత గొప్ప దైవజనుడు అయినా, భక్తిపరుడైనా ప్రభువుని చూసే వరకు నిజంగా తన జీవితంలో సమాధానం లేని లేదు పిల్లల.
అందుకని ఆయన వచ్చిన ఏంటంటే మన మార్గాల్ని సమాధాన మార్గంలోకి నడిపించడానికి వచ్చేసాడు. చీకట్లో ఉన్న బ్రతుకులను వెలిగివ్వడానికి, సమాధానం ప్రకటించడానికి వచ్చేసాడు. ఇలా మరణఛాయలోకి వెళ్తున్న జీవితాలకి సమాధానం అనుగ్రహించాడు. అయ్యా మీకు మరణఛాయలోకి వెళ్ళిపోతున్నారా, దీని తర్వాత మోక్షం లేదనుకుంటున్నారా, దాని అన్నిటికీ కారణము నేనే అని ఆయన సమాధాన కర్తగా నిలబడిపోయాడు పిల్లరా మన అందరి ముంగట. ఇంకొక మాట మనం బాగా తెలుసు పిల్లరా, దేవుని సన్నిధన, సంఘమన్నా, పరలోకమన్నా, నిత్యత్వం అనుకున్నా అది ఏదో కాదు. ఇంకా మనం అనేకమైన మాటలు మనం వింటూ ఉంటాం. రోమిల్ రాసిన పత్రికలో పౌలు గారు కూడా మంచి మాట మాట్లాడతారు. ఆ మాట చూసుకొని ముగించేద్దాం పిల్లలు. రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చూడండి పిల్లలు. 14వ అధ్యాయం 17వ వచనం 17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ. అంటే మరి ఇప్పుడు దేవుని రాజ్యంలో మనం అంటూ ఉంటాం కదా పిల్లలు, అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళబోతూ ఉంటే మనం ఇప్పుడు అంతా దేవుని కొరకు కష్టపడిన వారందరికీ మనకు ఒక పెద్ద విందు ఉందంట. ఆ మాట మనం వింటూ ఉంటాం కదా, అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా పిల్లలు. ఒక గొప్ప విందు ఉంటుందంట. ఆ గొప్ప విందు ఏంటంటే 7 ఏళ్ళు, ఇంచుమించు 7 ఏళ్ళు 1000 ఏళ్ళు అన్న మాటలు మనం వింటూ ఉంటాం. అప్పుడు గొప్ప విందు ఉంటుందంట. ఇప్పుడు మనం ఇక్కడ ఏ విందులో మనం చేయట్లేదు, ఏ విందులో మనం పాల్గొనట్లేదు. ఇప్పుడు అలా ఇంకొక గొప్ప విందులో పాల్గొనడానికి అన్ని విందులు అంతకంటే శ్రేష్టమైన బల్లాలను కూడా మనం పాల్గొంటున్నాం. సాక్షాత్ అది ప్రభు యొక్క శరీరము. ఆయన శరీరం మించింది ఇంకా గొప్పది ఈ ప్రపంచంలో ఏముంది పిల్లరా? ఆయన మించిన శరీరం ఇంకా ఈ లోకంలో ఏది లేదు. ఆయన రక్తాన్ని మించింది కూడా, దాన్ని మించింది కూడా ఇంకా పానం చేయడానికి ఏమీ లేదు. బహుశా మీరు అనుకుంటున్నారేమో దేవుని సన్నిధి అంటే భోజనం అనుకుంటున్నారేమో. భోజనం కాదు దేవుని రాజ్యం అంటే అంటున్నాడు. మరి భోజనం కాకుండా మరి దేవుని రాజ్యం అంటే ఏంటి ప్రభు అంటే కిందికి చెప్తున్నాడు చూడండి పిల్లలు. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉన్నది అంటాడు పిల్లలు. అంటే ఈ సమాధానం అనే మాట కూడా దేవుని రాజ్యంలో ఉందంట. అక్కడ దేవుని రాజ్యంకి వెళ్ళిన తర్వాత మనం అప్పుడప్పుడు అనుకుంటాం కదా, అయ్యో మనం చాలా రోజుల నుంచి మనం ఎప్పుడో అనుకుంటున్నాం, మనం మారుమూల ప్రాంతం నుంచి వచ్చేసాం, దుబాయ్కి వెళ్ళాలని ఫ్లైట్ ఎక్కువ వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ల్యాండ్ అయిన తర్వాత ఈ పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్ అవన్నీ చూసిన తర్వాత, పెద్ద పెద్ద ఫ్లైట్ చూసిన తర్వాత ఈ పెద్ద బిల్డింగ్ ఎలా కడతారంటే నిజంగా ఇవి ఉన్నాయా అని కొంతమంది ఊహ కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత నిజమేనండి, ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇక్కడ ఉన్నాయండి, లేదండి ఇలాంటి పెద్ద పెద్ద కార్లు ఉన్నాయండి, లగ్జరీ కార్లు ఉన్నాయి, ఇంత పెద్ద రోడ్లు ఉన్నాయి, 140 స్పీడ్లో వెళ్ళేటివి కూడా ఉన్నాయి, 160లో వెళ్ళేటివి ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని చూసిన తర్వాత నిజమేనండి అని మన ప్రతి ఆశ్చర్యానికి సమాధానం దొరికినట్టుగా, ప్రతి ప్రశ్నకు మనకు సమాధానం దొరికిన తర్వాత, దేవుని రాజ్యంకి వెళ్ళిన తర్వాత, ఆయన సన్నిధికి వెళ్ళిన తర్వాత మన ప్రతి ప్రశ్నకు ఆటోమేటిక్గా సమాధానం వచ్చేస్తుంది పిల్లలు. ఇంకా దాని లోటు అంటే ఏముండదు మనకు. అయ్యా నేను భూమి మీద నేను ఇది కోల్పోయాను, దాని బదులు అయ్యో నాతో పాటు అది తీసుకొని వచ్చి ఉంటే బాగుండేది, ఇప్పుడు అప్పుడు మనకు ఫుల్ఫిల్గా అన్నీ ఉన్నట్టుగా అనిపించేది అనుకుంటాం. లేదా ఈ కూరలో కరివేపాకు ఒక్కటే తక్కువ అయిపోయింది, అది వేసి ఉంటే ఇంకా అన్నీ ఉన్నట్టుగా ఉండేది, అది ఒక్కటి మాత్రం తగ్గిపోయింది, మిగతా అన్నీ కూడా బాగున్నాయండి అంటారు. లేదండి అన్నీ కాదు కానీ ఆ చారు మాత్రమే బాగుందని అనుకున్నాను అంటే మిగతా కూడా బాగాలేవన్నట్టే. ఆటోమేటిక్గా మన ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటంటే మిగతా బాగాలేదు, అది ఉంటే బాగుంటుందని అంటాం. కాదండి, ఆయన సన్నిధికి వెళ్ళిన తర్వాతనంట ఇప్పుడు ఆయన భోజనము పానం కాదంట దేవుని రాజ్యం అంటే. అక్కడ ఏముంటుందంట? నీతియు సమాధానం ఉంటుందంట. అక్కడ వెళ్ళిన తర్వాత ఇది లోటు అన్నట్టు ఏమి ఉండదు అన్నట్టుగా ప్రతిదానికి సమాధానం ఉంటుంది. నీకు వచ్చే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అక్కడ ఉంటుంది. నీ జీవితంలో ఇంకా వేరే క్వశ్చన్ ఏముండదు. ఇక ఆయన చూసిన తర్వాత అన్నీ పరిపూర్ణంగా మనకు లభించినట్టుగానే ఉంటాయి. చెక్ ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత భలే ఉందండి, ఇక్కడ నాకు అది కావాలండి, అక్కడ మామిడి పళ్ళ చెట్లు ఉంది, అక్కడ తెంచుకొని తీసుకోనండి, నాకు మంచి డిన్నర్ కావాలన్నా ఆ టేబుల్ మీద అన్ని రకాలు ఉంటాయంట పిల్లలు, అన్ని రకాలు ఉంటాయండి. అక్కడ అన్ని దేశాల నుంచి వచ్చిన చెఫ్లు అందరూ పనిచేస్తూనే ఉంటారంట. ఆయనకి ఏం కావాలంటే అతను ఇది కావాలనుకుంటే జపాన్ ఇది డిష్ కావాలన్నా, ఇటాలియన్ పాస్తా కావాలన్నా ఇటాలియన్ డిష్ చేసేవాళ్ళు ఉండాలి, ఇండియన్ డిష్ చేసేవాళ్ళు ఉండాలి, దాంట్లో మలబారీ ఫుడ్ చేసేవాళ్ళు ఉండాలి, మన తెలుగు ఫుడ్ చేసేవాళ్ళు ఉండాలి. ఇలా ప్రతి కంట్రీని చేసినా ఏదైతే స్పెషల్ చేయగలుగుతారో వారందరూ ఉండాలి. వాళ్ళు ఏం చేయాలంటే అతను తిన్నా తినకపోయినా ఆ వెరైటీ గల ఫుడ్, ఆ కంట్రీ ఫుడ్ అతను చేసి పెట్టాల్సిందే. ఆ షేక్ మనసు పుడితే నాకు అది కావాలంటే అది తీసుకొచ్చి పెట్టాల్సింది అంతే. అతను తినకపోని ఒకవేళ తినకుండా వెళ్ళిపోవడం అనుకోండి, ఇది ఎవరికో ఒకరికి సర్వ్ చేస్తూ ఉంటారు. కానీ అతను కావాలనుకుంటే మాత్రం ఇది లేదు అనే లోటు మాత్రం కనిపించొద్దు అతని టేబుల్ మీద. ఇది లోకల్గా ఉండే రాజుల విషయంలో పిల్లరా. ఇప్పుడు మనము ఆ సన్నిధికి వెళ్ళామనుకోండి భోజనం చేయడానికి ప్యాలెస్కి, నాకు అన్నీ ఉన్నాయండి, అది ఉంటే బాగుండని మనకు అనిపించదు ఇంకా అక్కడ. ఎందుకంటే అన్నీ ఉన్న తర్వాత ఆ నిత్యత్వంలో దేవుని సన్నిధిలో మనం ఉండిపోయాం అనుకోండి, మన చర్చికి వెళ్ళినా కానీ మనకు కూడా లోటు ఎలా ఉండాలంటే అంటే ఇది లేదు అనే లోటు ఉండొద్దు. ఇప్పుడు అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి, ఇక ఇది మంచి బాగా జరిగిపోయింది, దీని తర్వాత ఇంకా లోటు లేదు, ఇంకా అన్ని సమస్యలతో వెళ్ళిపోయామనుకోండి ఏది సంతృప్తిగా అనిపించదు మనం. అందుకనే
అయ్యా ఆయన సన్నిధిలో పానములు భోజనాలు కావయ్యా, అక్కడ నీతి, అంతేకాదు సమాధానం ఉంటుంది, పరిశుద్ధాత్మ అందరి ఆనందం ఉంటుంది. ఈ సమాధానం అంతా కూడా ఎలా జరుగుతుందంటే సమాధానం కర్తగా ప్రభు ఈ లోకంలో ఉన్నాడు. ఆయన సమాధాన పరిచరు కాబట్టి ఆయన దేవుని కుమారుడుగా ఎంచబడ్డాడు. అలా ఆయన ప్రతి సమస్యకు, ప్రతి ప్రశ్నకు పరిష్కారం ఆయన నిలబడ్డాడు. అతనికి వచ్చే ప్రతి క్వశ్చన్కి కూడా ఆయన సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోలేదు ఈ లోకంలో ఉన్నప్పుడు. అదే సమాధాన స్వార్థ మనకు అందింది పిల్లరా. ఒక అన్యులుగా ఉన్నాం, ఎఫెసీయులకు రాసిన మన మాటలు మనం విన్నాం కదా. ఇది మన అందరి ఉభయుల్ని ఏకం చేసి ఆ సమాధానాన్ని మనకు అనుగ్రహించేశాడు. ఇప్పుడు మీరు కూడా దేవునితో సహపౌరులు, పరదేశంలో ఉన్న మనము ఇప్పుడు ఏకత్వాన్ని సంపాదించుకున్నాం, ఒక నూతన పురుషుని సృష్టించేది ఇప్పుడు క్రైస్తవ్యం. వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఆ నిత్యత్వంలో మనల్ని కూడా ఉంచబోతున్నాడు దేవుడు అనే మాటలు, విలువైన మాటలు మనం విన్నాం పిల్లరా. వచ్చే వారం నుంచి ఇంకా దేవుని చిత్తం అయితే మనం ఇంకా ముందుగా మాట్లాడుకున్నట్టుగా యజమానురాలు, తన దాసురాలు, యజమానుడు, దాసుడు, ఈ విషయంలో నుంచి కొన్ని మాటలు మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ అవకాశం మనం అందరం వినియోగించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించింది కాక.